పక్కన పొలాలు ఉన్నాయండి మా స్కూల్ పక్కన. ఆ నీళ్ళు ఎలా గట్టు కొంచెమే ఉంటాయి కదా లోతు, అక్కడికి రంగుకాయలతో పడవలు చేసేది, వాటిని వదిలించేది, ఇలాంటివన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట. ఈ పాఠంలో వచ్చిన ఈ విషయాలన్నింటినీ కూడా నో బ్యాడ్ రోజు మనం ఉపయోగించుకోవచ్చు. మరి తర్వాత ఏం చూడండి, కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. ఒకటో అక్షరం ఏంటి? రెండో అక్షరం ఏంటి? మూడో అక్షరం ఏంటి? 1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి. 3, 2 అక్షరాలు కలిపి చదవండి. 3, 2 కలిపితే వెంటనే చదవలేకపోవచ్చు. ఇది కొంచెం కష్టపడతాడు, వరుసగా అయితే చదవగలుగుతాడు. కానీ ఇది కొంచెం కష్టపడినప్పుడు ఏమవుతుందంటే పోను అతనికి అభ్యాసం సాధనగా చేయగలుగుతాడు. తర్వాత చూడండి, కింది బొమ్మలు ప, గ, వ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేరు చెప్పండి. అంటే పాతోను, డాతోను, వాతో ఇక్కడ 3 అక్షరాల పరిచయం ఒకేసారి జరుగుతుంది.